అగ్నికుమారుడైన నీలుణ్ణి, హనుమంతుణ్ణి, బ్రహ్మదేవుని కుమారుడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, మహాబలశాలి అయిన జాంబవంతుణ్ణి, సుహోత, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధమాదనులను, అగ్నిపుత్రులైన ఉల్కాముఖ, అనంగులను, వేగంలోనూ పరాక్రమంలోనూ సాటి లేనివాడైన అంగదుడు, ఇలాంటి వారందరినీ కూడా దక్షిణం వైపు పంపించడానికి ఎంపిక చేశాడు సుగ్రీవుడు. వారందరికీ మహాబలశాలి అయిన అంగదుని నాయకునిగా చేసి ఇక వారికి శ్రీరాము అలాగే లక్ష్మణుల సమక్షంలో దక్షిణ దిక్కు వైపు ఎలా ఉంటుందో చెప్పడం ప్రారంభించాడు. వానరవీరులారా, మీరు దక్షిణం దిశగా వెళ్తూ అనేక శిఖరాలు, వృక్షాలు, లతలు కలిగిన వింధ్య పర్వతాన్ని, మహాసర్పాలు నివసించే రమ్యమైన నర్మదా నదిని, ఆ తర్వాత అద్భుతమైన గోదావరి నదిని, కృష్ణవేణిని, మహానదిని, మహాసర్పాలు నివసించే సుందరమైన వరదా నదిని, మేఖల దేశాన్ని, ఉత్కల దేశాన్ని, దశార్ణ నగరాన్ని, అబ్రవంతి, అవంతి నగరాలు అన్నిటినీ వెదకండి. విదర్భ, రుష్టిక, మాహిషిక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలలోనూ, పర్వతాలలోనూ, నదులలోనూ, గుహలలోనూ ఎక్కడా వదలకుండా పర్వతాలతోటి, నదులతోటి, గుహలతోటి నిండిన దండకారణ్యంలోనూ, గోదావరి నది పరివాహక ప్రాంతాలలోనూ ప్రతి ఒక్క ప్రదేశాన్ని అన్వేషించండి. మీరు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ధాతువుల చేత అలంకరింపబడి విచిత్రమైన శిఖరాలు కలిగి శోభతో కూడి పుష్పించి చిత్రవర్ణమైన అరణ్యాలు కలిగిన మలయ పర్వతం వస్తుంది. అందమైన చందనవనాలు అక్కడ ఉంటాయి. ఆ మహాపర్వతం మొత్తం వెతకండి. ఆ తర్వాత అక్కడ నిర్మలమైన జలాలతో నిర్మలమైన జలాలను కలిగి ఉండి అప్సరస స్త్రీలు విహారం చేస్తూ ఉండే కావేరీ నది మీకు కనిపిస్తుంది. అక్కడ కూడా వెతకండి. ఆ తర్వాత మీరు వెళ్తూ ఉంటే మహాద్భుతమైన సుందరమైన మలయ పర్వత శిఖరంపై కూర్చున్న మునిశ్రేష్ఠుడు, సూర్యుడి వంటి కాంతి కలిగిన అగస్త్యుడు మీకు కనిపిస్తాడు. ప్రసన్నుడైన ఆ మహాత్ముణ్ణి ప్రసన్నం చేసుకొని ఆ మహాత్ముణ్ణి ఆయన అనుజ్ఞ పొంది ఆ తర్వాత మొసళ్లతో నిండి ఉన్న తామ్రపర్ణి నదిని జాగరూకులై దాటి వెళ్ళండి. ఆ తర్వాత ద్వీపాలు, ఉదకాలు కలిగి తామ్రపర్ణి నది సముద్రాన్ని చేరుతూ ఉంది. అక్కడ పాండ్య దేశం కోటకమర్చిన అద్భుతమైన ముత్యాలు, మణుల చేత అలంకరింపబడిన దివ్యమైన తలుపును కూడా మీరు చూడగలుగుతారు. ఆ తర్వాత సముద్రాన్ని సమీపించిన తరువాత ఏం చేయాలి అనేది మీరు నిర్ణయించుకోండి. అగస్త్యుడు సముద్ర మధ్యంలో నిలిపిన సుందరమైన మహేంద్ర పర్వతం ఉంది. ఆ మహేంద్ర పర్వతం చర్యలు, వృక్షాలు నానా వర్ణాలతో శోభిల్లుతూ ఉంటాయి. బంగారం రంగులో ఉండే ఆ పర్వతము మహాసముద్రంలోనికి చొచ్చుకొని ఉంది. వికసించిన పుష్పాలతోటి, అనేక రకాలైన వృక్షాలతోటి, లతలతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మనోహరమైన పర్వతం పైన దేవతలు, ఋషులు, యక్షులు, అప్సర స్త్రీలు, సిద్ధులు, చారణులు నివసిస్తూ ఉంటారు. దేవేంద్రుడు ప్రతి పర్వానికి కూడా ఆ పర్వతం దగ్గరకు వస్తూ ఉంటాడు. దాని అవతల 100 యోజనాల వైశాల్యం కలిగిన ద్వీపం ఉంది. మహాప్రకాశవంతమైన ఆ ద్వీపానికి సాధారణమైన మానవులు వెళ్ళజాలరు. ఆ ద్వీపమంతా కూడా మీరు వెతకండి. విశేషించి ఆ ద్వీపంలో సీతను అన్ని విధాలా అన్వేషించాలి. రాక్షసరాజు దేవేంద్రుడితో సమానమైన కాంతి కలిగిన దురాత్ముడు అయిన రావణుడు ఆ దేశంలోనే నివసిస్తూ ఉంటాడు. ఈ దక్షిణ సముద్రంలో అంగారక అను ఒక రాక్షస స్త్రీ నివసిస్తూ ఉంటుంది. ఆమె పైన వెళ్తున్న ప్రాణుల నీడను పట్టి లాగి భక్షిస్తూ ఉంటుంది. ఆయా దేశాల గూర్చి సంశయాలను మీరు తొలగించుకొని జాగ్రత్తగా జాగరూకులై అవసరానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటూ శ్రీరాముని భార్య సీతమ్మ కోసం అన్వేషణ చేయండి. ఆ ద్వీపం దాటిన తర్వాత 100 యోజనాల సముద్రంలో సిద్ధులకు, చారణులకు నివాసమైన పుష్పితకం అనే అందమైన పర్వతం ఉంది.
సముద్ర జలాల్లో ఉన్న చంద్రకిరణాలతోనూ సూర్యకిరణాలతోటూ సమానమైన ఆ పర్వతం విశాలమైన శిఖరాలతో ఆకాశాన్ని అందుకుంటుందా అన్నట్లుంది. ఆ పర్వతం పైన ఒక శిఖరము బంగారంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని సూర్యుడు కూడా సేవిస్తూ ఉంటాడు. ఇంకొక వెండి శిఖరం ఉంది. ఆ శిఖరాన్ని చంద్రుడు సేవిస్తూ ఉంటాడు. కృతజ్ఞులు కానీ, క్రూరులు కానీ, నాస్తికులు కానీ ఆ పర్వతాన్ని చూడజాలరు. వానరవీరులారా, మీరు ఆ పర్వతాన్ని, పుష్పితక పర్వతాన్ని చూసి శిరస్సు వంచి నమస్కరించి ఆజ్ఞ పొంది దానిపై అన్వేషణ చేయండి. ఇలా ఆ పర్వతం దాటి 14 యోజనాల దూరం వెళ్ళిన తర్వాత సూర్యవంతము అనే పర్వతం ఉంది. ఆ సూర్యవత్ పర్వతాన్ని దాటిన తర్వాత సర్వకామాలు తీర్చగలిగి అన్ని కాలాల్లో మనోహరమైన వృక్షాలతో కూడిన వైద్యుతం అనే పర్వతం ఉంది. ఆ వైద్యుత పర్వతంపై లభించే శ్రేష్టమైన కందమూలాలు, ఫలాలు తిని ఉత్తమమైన మధువులు తాగి సేద తీరి మీరు ముందుకు వెళ్ళొచ్చు. అక్కడ కళ్ళకు ఆహ్లాదం కలిగించే కుంజరం అనే పర్వతం ఉంది. దాని మీదనే విశ్వకర్మ అగస్త్య మహర్షికి గృహాన్ని నిర్మించారు. ఆ గృహము బంగారంతో నిర్మించబడి రత్నాల చేత అలంకరింపబడి యోజనం వైశాల్యంతో 10 యోజనాల ఎత్తులో ఉంది. ఆ తర్వాత అక్కడే సర్పాలకు నివాసమైన భోగవతి అనే నగరం ఉంది. విశాలమైన వీధులతో నలువైపులా రక్షించబడుతున్న దాన్ని ఎవ్వరూ ఎదిరింపజాలరు. తీక్షణమైన కోరలతో గొప్ప విషం కలిగిన భయంకరమైన సర్పాలు దాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఆ నగరంలో సర్పరాజు చాలా భయంకరుడు అయిన వాసుకి నివసిస్తూ ఉంటారు. ఆ భోగవతి నగరంలో అన్వేషించి ఆ తర్వాత ఆ నగరాన్ని ఆవరించి ఉన్న సమీప ప్రదేశాలను కూడా అన్వేషించండి. ఆ తర్వాత సకల రత్నాలతో నిండి శోభిస్తూ ఉన్న వృషభం అనే మహాపర్వతం ఉంది. అది వృషభాకారంలో ఉంటుంది. ఆ పర్వతం మీద గోశీర్షికము, పద్మకము, హరిశ్యామము అని చందనంతో అగ్నితో సమానమైన కాంతి కలిగిన శ్రేష్టమైన చందనం పుడుతుంది. ఆ చందనం చూసి దాన్ని ఎప్పుడూ కూడా స్పృశించే పని చెయ్యకండి. భయంకరమైన ఆ వనాన్ని రోహితులు అనే గంధర్వులు రక్షిస్తూ ఉంటారు. ఆ వృషభ పర్వతం మీద సూర్యుడితో సమానమైన కాంతి కలిగిన శైలోషుడు, గ్రామణి, శిక్షుడు, శుకుడు, బభ్రువు అను 5 గంధర్వరాజులు నివసిస్తూ ఉంటారు. అది సూర్యచంద్రాగ్నులతో సమానమైన దేహాలు కలిగిన పుణ్యాత్ములకు నివాస స్థానము. దాని తర్వాత భూమి చివరి భాగంలో స్వర్గాన్ని సంపాదించిన పుణ్యాత్ములు ఉంటారు. దాని తర్వాత భయంకరమైన పితృలోకం వస్తుంది. అక్కడకు మనం వెళ్ళకూడదు. అది యముడి రాజధాని. భయంకరమైన చీకటి చేత ఆవరింపబడి ఉంటుంది. అంతవరకే వెళ్ళడం కానీ వెతకటం కానీ సాధ్యమవుతుంది. మామూలుగా ప్రాణులెవ్వరూ కూడా అది దాటి వెళ్ళజాలరు. ఇంకా ఏమైనా ఇతర ప్రదేశాలు కనిపించినా కూడా సీతమ్మ జాడ అన్వేషించండి. అక్కడ నెలలోపుగా వచ్చి సీతమ్మ కనపడింది అన్న శుభవార్త నాతో చెప్పిన వాళ్ళు నాతో సమానమైన భోగాలు పొంది ఆనందంగా జీవించగలుగుతారు. అలా చెప్పిన వాడికంటే ఇష్టమైన వారు అంటూ నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నాకు బంధువు అవుతాడు. వానరవీరులారా, మీరంతా కూడా ఉత్తమమైన వంశాల్లో పుట్టినవారు, అమితమైన బలపరాక్రమాలు కలిగిన వారు. సీతమ్మ లభించేలాగా పురుష ప్రయత్నాన్ని చేయండి అంటూ దక్షిణ దిక్కుకు పంపించే వానర వీరులందరికీ కూడా అటువైపు ఉన్న వివిధ ప్రదేశాలు, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వారందరినీ జాగరూకుల్ని చేశాడు. వారందరినీ కూడా కర్తవ్యోన్ముఖుల్ని చేశాడు సుగ్రీవుడు. తనని కార్యనిర్ణయం చేయమన్న శ్రీరాముడి మాటలు విని సుగ్రీవుడు ఎంతగానో ఆనందించాడు. బలవంతుడు వానరుల ప్రభువు అయిన వినతుడనే సేనానాయకుడిని పిలిచి రామలక్ష్మణుల సమక్షంలో, ఓ వానరోత్తమ, దేశం, కాలం, నీతి వీటిని గుర్తించి నువ్వు కార్యం చేయడంలో సమర్థుడవని పేరు పొందావు. అందుకే సూర్యుడు, చంద్రుడు వీరితో సమానమైన బలవంతులైన 1,00,000 మంది వానరులను తీసుకొని నీవు శైలములు, వనములు, అడవులు వీటితో నిండిన తూర్పు దిక్కుకు వెళ్ళు. అక్కడ
గిరిదుర్గాలలో, వనాలలో, నదుల్లో సీతను, రావణుడి స్థానాన్ని వెతుకండి. అలాగే ఆ ప్రాంతం వైపు మీకు గంగా, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు నదులు, ఆ తర్వాత అద్భుతమైన మణులలాగా నిర్మలమైన ఉదకం కలిగిన సోణ నదము, యామున పర్వతము, మహీనది, శైలాలతోటి అడవులతోటి ప్రకాశిస్తున్న కాలమహీనదిని, అలాగే బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, పుండ్ర అంగదేశాలను, మగధ దేశంలో ఉన్న మహాగ్రామాలను, కోశకారులు అనే రాజుల రాజ్యాలను, వెండి గనుల దేశాన్ని కూడా సీత కోసం వెతకండి. రాముడి ఇల్లాలు దశరథ మహారాజు కోడలు అయిన సీతమ్మ కోసం మీరంతా వెతకండి. అంతేకాదు ఇంకా అటువైపు సముద్రంలో మునిగి ఉన్న పర్వతాలను, పట్టణాలను, దీర్ఘమైన మందర పర్వతాగ్రాన్ని ఆశ్రయించి కొందరు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు విచిత్రమైన ఆకారాల్లో ఉంటారు. కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులే చెవుల్లాగా ఉంటాయి, కొంతమంది ముఖాలు ఇనుప ముఖాల్లాగా భయంకరంగా ఉంటాయి. మహావేగంతో ఉంటారు. వీరికి ఒక్క పాదం ఉంటుంది. చంపడానికి వీలు కాని బలవంతులు వీళ్ళు. మనుషుల్ని కూడా తినేస్తారు. కొందరు కిరాతుల శిరస్సు తీక్షణంగా పొడవుగా ఉంటుంది. కొంతమంది బంగారు ఛాయతో అద్భుతమైన అందంతో ఉంటారు. ఇక ద్వీపంలో నివసించే కొంతమంది కిరాతులు పచ్చి చేపల్నే తింటారు. నరవ్యాఘ్రాలు అని పేరు కలిగిన భయంకరమైన కొంతమంది నీళ్ల మధ్యలో కూడా సంచరించగలుగుతూ ఉంటారు. ఈ స్థానాలన్నీ కూడా మీరు వెతకాలి. ఈ స్థానాలు చేరడానికి పర్వతాల మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని చోట్ల తెప్పలు వాడుకుంటూ వెళ్ళాలి, కొన్ని చోట్లకు ఎగురుతూ వెళ్లాల్సి వస్తుంది. మీరంతా కూడా ప్రయత్నవంతులయ్యి అంతా కూడా వెళ్ళిరండి. 7 రాజ్యాలతో ప్రకాశిస్తున్న యవద్వీపాన్ని, బంగారు గనులతో నిండి ఉన్న సువర్ణ ద్వీపాన్ని, రజత ద్వీపాన్ని వెతకండి. యవద్వీపం దాటిన తర్వాత శిశిరము అనే పర్వతం ఉంది. దేవతలకు, దానవులకు నివాస స్థానమైన ఈ పర్వత శిఖరములు స్వర్గాన్ని స్పృశిస్తున్నాయా అన్నట్లుగా ఉంటాయి. ఈ ద్వీపాల్లోని పర్వత దుర్గాలందు, జల ప్రవాహాలందు, వనాలలోనూ సీతమ్మ కోసం మీరు అన్వేషణ చేయండి. అక్కడ ఎర్రటి నీరు ఉండి శీఘ్రంగా ప్రవహించే సోనానది ఉంటుంది. అక్కడి నుండి సిద్ధులు, చారణులు నివసించే సముద్రం అవతలి ఒడ్డుకు చేరి అక్కడ ఉన్న రమ్యమైన తీర్థాలలోనూ, విచిత్రమైన అడవుల్లోనూ సీతమ్మ కోసం రావణుడి స్థానం ఉందేమో అని కూడా మీరు వెతకవలసి ఉంటుంది. ఆ తర్వాత భయంకరమైన సముద్ర ద్వీపాలను, గాలితోటి కదులుతూ భయంకరమైన తరంగాలతో నిండిన సముద్రాన్ని కూడా వెతకండి. అక్కడ చాలా కాలం నుండి ఆకలితో బాధపడుతున్న పెద్ద పెద్ద దేహాలు కలిగిన అసురులు వచ్చిన వాళ్ళను తింటూ ఉంటారు. మహాసర్పాలకు నివాస స్థానమయ్యి మేఘం లాంటి మహాధ్వని కలిగిన ఆ మహోదధి తీర మార్గాన్నే ఎర్రటి జలం కలిగిన లోహితం అనే పేరు కలిగిన భయంకరమైన సముద్రము. అక్కడ చాలా పెద్దదైన కూటసాల్మలి వృక్షాన్ని కూడా మీరు చూడగలరు. ఎక్కడకు వెళ్ళినా కూడా జాగరూకులై ఉండాలి. ఆ తర్వాత కైలాస పర్వతంలా ఉన్న గరుత్మంతుడి గృహం మీకు కనిపిస్తుంది. రత్నాలతోటి అలంకరించబడిన ఆ గృహం విశ్వకర్మ నిర్మితం. అక్కడ పర్వతాల్లాంటి ఆకారాలతో భయంకరంగా ఉండి అనేక విధాలైన రూపాలు కలిగిన మహాబలశాలులైన మందేహులనే రాక్షసులు ఉంటారు. చూసేవారికి భయం కలిగిస్తూ పర్వత శిఖరాల మీద వ్రేలాడుతూ ఉంటారు. ఈ రాక్షసులు ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయాన్న సూర్యుడి చేత తపింపజేయబడి బ్రహ్మ తేజస్సుతో కొట్టబడిన వారే రోజూ సముద్ర జలంలో పడిపోతారు. మరలా లేచి పర్వత శిఖరం పైన వ్రేలాడుతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి తెల్లని మేఘం లాంటి కాంతి కలిగింది తరంగాలతో చూడడానికి ముత్యాల హారమా అని అనిపించేలా ఉన్న క్షీర సముద్రాన్ని చూడగలుగుతారు. ఆ క్షీర సముద్ర మధ్యంలో వృషభము అనే తెల్లటి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద అద్భుతమైన సువాసన కలిగిన పుష్పించిన వృక్షాలు దట్టంగా ఉంటాయి. దానిపైననే
బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్న వెండి పద్మాలు, రాజహంసలు వీటితోటి అలంకరించబడిన సుదర్శనం అనే ప్రసిద్ధమైన సరస్సు కూడా ఉంది. అక్కడ కూడా మీరు సీతమ్మ కోసం అన్వేషించాలి. ఆ తర్వాత ఇంకా ఈ సుదర్శన సరస్సు గురించి చెప్పాలి అంటే దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు వీరంతా కూడా సంతోషంగా అక్కడికి వచ్చి క్రీడిస్తూ ఉంటారు, ఆ నీళ్లలో ఆడుకుంటూ ఉంటారు. అలా ఆ క్షీర సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత భయంకరంగా అనిపించే జలసముద్రం ఉంటుంది. అక్కడ ఔర్వఋషి కోపం వల్ల పుట్టిన అశ్వముఖం కలిగిన గొప్ప తేజస్సు ఉంది. స్థావర జంగమాలతో కూడి మహావేగం కలిగిన సముద్ర జలమే ఆ తేజస్సుకు ఆహారం అని చెప్తూ ఉంటారు. అక్కడ బడబాగ్నిని చూసి ఏమీ చేయలేక సముద్రంలోని ప్రాణులు అరుస్తూ ఉంటాయి. ఆ ధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత చక్కటి నీరు కలిగిన మధురమైన ఉదకం కలిగి ఆ సముద్రం ఉత్తర తీరంలో 13 యోజనాలు వ్యాపించి బంగారు కాంతి కలిగిన జాతరూపశిలము అనే మహాపర్వతం కూడా ఉంది. అక్కడ చక్కటి ఉదకం లభిస్తుంది. ఆ తర్వాత అక్కడ మీకు 1000 పడగలు కలిగి భూభారాన్ని వహించే ఆదిశేషుడు కనిపిస్తాడు. సమస్త దేవతలచే నమస్కరింపబడే ఆ స్వామి చంద్రుడి కాంతి లాంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. పద్మపత్రాల లాంటి విశాలమైన నేత్రాలు కలిగిన ఆ స్వామి నల్లటి వస్త్రం ధరించి ఉంటాడు. ఆ తర్వాత 3 తలలు గల చుట్టూ వేదిక కట్టిన ఒక బంగారు తాళవృక్షము ఆ మహాపర్వతం పైభాగంలో కేతువుగా స్థాపించబడి ఉంటుంది. ఆ తాళవృక్ష నిర్మాణము దేవతలు తూర్పు దిక్కును చేసి ఉంచారు. దాని తర్వాత బంగారు ఉదయ పర్వత శోభతో ప్రకాశిస్తూ బంగారు వికారము శ్రేష్టము వేదికలతో కూడిన 100 యోజనాల పొడవైన అగ్రభాగము ఆకాశాన్ని స్పృశిస్తుందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆ శైలాన్ని చూస్తూ ఉంటే. అంతేకాకుండా సాల, తాళ, తమాళ, కర్ణికార వృక్షాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సౌమనసము అనే పేరు కలిగిన బంగారు శిఖరం ఉంది. స్థిరమైన ఆ శిఖరం 1 యోజనం విస్తీర్ణం, 10 యోజనాల ఎత్తు కలిగి ఉంది. పూర్వము త్రివిక్రమ రూప సందర్భంలో పురుషోత్తముడైన విష్ణువు ముందుగా ఆ సౌమనస శిఖరంపై పాదం ఉంచి 2వ పాదన్యాసాన్ని మేరుపర్వత శిఖరంపై చేశాడు. సూర్యుడు జంబూ ద్వీపానికి ఉత్తరంగా సంచరించి ఉన్నతమైన ఆ శిఖరాన్ని చేరి ఆ తరువాత మేరుకు ప్రదక్షిణంగా ఉండి వాళ్ళకి చాలా వరకు అలా ఉండడము వాళ్ళకి చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ సూర్యుడితో సమానమైన వర్ణం కలిగిన వాళ్ళు మహాతపస్సులలో వైఖానసులు అయిన వాలకిల్య మహర్షులు ప్రకాశిస్తూ కనిపిస్తారు. సూర్యరూపమైన ఏ తేజస్సు ఈ సమస్త ప్రాణుల నేత్రాలలో ప్రకాశిస్తుందో ఆ తేజస్సు ఉండే సుదర్శన ద్వీపం కూడా అదే. ఇక ఆ ఉదయపర్వత పైభాగాల్లో, గుహల్లో, అరణ్యాల్లో ప్రతి చోట కూడా రావణుడి స్థానం ఉందేమో అని, అలాగే సీతమ్మను ఉంచాడేమో అని కూడా మీరు వెతకవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ బంగారు పర్వతము సూర్యుడి కాంతి వల్ల ప్రాతకాల సంధ్యలాగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. ముందుగా బ్రహ్మ ఈ పర్వతాన్ని ఇంతకు ముందు భూమికి, జగత్తుకు ద్వారంగా, సూర్యుడి ఉదయస్థానంగాను సృష్టించాడు. అందుకని ఈ దిక్కు పూర్వ దిక్ అని చెప్పబడుతూ ఉంది. మీరు ఆ పర్వతం పైభాగాల్లో, కొండ కాలువలలో, గుహలయందు అన్ని ప్రదేశాల్లో కూడా ఏది వదలకుండా సీతమ్మ కోసం అన్వేషించండి. ప్రతి చోట కూడా జాగరూకులై ఉండండి. అన్ని వైపుల నుంచి ప్రమాదాలు పొంచే ఉంటాయి. ఆ తర్వాత ఆ ఉదయ పర్వతము తర్వాత ఇక దేవతలు నివసించే ఆ తూర్పు దిక్కు వైపుకి ఇక ఎవ్వరూ వెళ్ళజాలరు. సూర్యుడు, చంద్రుడు కూడా లేకపోవడంతో అంధకారంతో కప్పబడి ఉంటుంది. ఈలోపు ఉన్న పర్వతాలు, గుహలు అన్నీ కూడా మీరు వెదకండి. వానర శ్రేష్ఠులారా, వానరులు అంతవరకే వెళ్ళగలరు. అది దాటి సూర్యుడు లేని, సరిహద్దులు లేని ఆ ప్రదేశం గురించి ఇంకా నాకు తెలియదు. మీరు ఉదయ పర్వతం వరకు వెళ్ళి తూర్పు వైపు రావణుని నివాసాన్ని, సీతమ్మ జాడ తెలుసుకొని మాసంలోగా అంటే నెలలోగా తిరిగి రావాలి.
మాసం మించకూడదు. అలా అయిందా, అలా ఆలస్యంగా వచ్చిన వారికి మరణదండన ఇవ్వబడుతుంది. కార్యం పూర్తి చేసుకొని సీతమ్మ జాడ తీసుకొని రండి. వృక్షాల సముదాయాలతో అందంగా ఉన్న మహేంద్రుడికి ఇష్టమైన ఆ తూర్పు దిక్కులో నేర్పుతో సంచరించి జాగరూకులై వచ్చి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి మరలా వచ్చి సుఖంగా ఉండండి అంటూ వారికి చెప్పి వారందరినీ తూర్పు దిక్కుకి పంపించాడు. ఆ తర్వాత బాగా పరీక్షించబడిన వానరులను దక్షిణ దిక్కుకి పంపించడానికి ఎంపిక చేశాడు. తనకు నమస్కరించి నిల్చున్న సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్న శ్రీరాముడు, సుగ్రీవ, ఇంద్రుడు వర్షిస్తున్నాడన్నా, 1000 కిరణాలతోటి సూర్యుడు ఆకాశంలో నుంచి చీకటిని పోగొడుతున్నాడన్నా, చంద్రుడు తన కాంతి చేత రాత్రంతా కూడా నిర్మలంగా ప్రకాశించేలా చేస్తున్నాడన్నా, నీ వంటి వాడు తన మిత్రులకు ఆనందం కలిగిస్తాడన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేనే లేదు కదా. నీవు ఈ విధంగా అందరినీ వానర సైన్యాన్ని పిలిపించిన మంచి పని చేయడము ఆశ్చర్యకరం కానే కాదు. ఎల్లప్పుడూ ప్రియంగా ఆలోచించడం నీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నీవు కూడా ఇక నా వద్దకు వచ్చేసావు కనుక నీతో కలిసి యుద్ధంలో శత్రువులందరినీ జయించగలను. నా జానకిని ఎత్తుకుపోయిన ఆ రావణుణ్ణి నేను జయించగలను, సీతను పొందగలను అని చెప్పి అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్యుడి వేడిమి తగ్గిపోయేలాగా, సూర్యుడి తీవ్రమైన కాంతి కనపడకుండా మొత్తం దుమ్ము ధూళి ఆకాశమంతా కూడా వ్యాపించింది. దిక్కులన్నీ వ్యాకులమైపోయాయి. ఏమిటి అని చెప్పి చూస్తూ ఉండగానే పర్వతాలతోటి, వనాలతోటి, అరణ్యాలతో కూడిన భూమి అంతా కూడా కంపిస్తూ ఉండడం మొదలైంది. ఆ తర్వాత మరుక్షణంలోనే పర్వతాల్లాగా శరీరం కలిగి తీక్షణమైన కోరలు కలిగిన అసంఖ్యాకములైన వానరాలు ఆ ప్రదేశం అంతా నిండిపోయారు. మహాబలశాలులైన ఆ వానర సేనా నాయకులతో పాటు 100 కొలది కోట్ల వానరాలు వాళ్ళ పరివారాలతో సహా వచ్చేశారు. కొందరు నదుల్లో, కొందరు పర్వతాలపైన, కొందరు సముద్రాల్లో నివసించేవాళ్ళు మేఘంలాగా గర్జిస్తూ మహాబలవంతులైన వానరులు రకరకాల వర్ణాలలో ఉన్నారు. కొందరు బాలసూరుడి వంటి వర్ణంలో, కొందరు తెల్లటి కాంతితో, కొందరు పద్మపరాగం లాంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది మేరు పర్వతంపై నివసించేవాళ్ళు. ఇప్పుడు ఇలా వచ్చిన వారిలో 1,00,000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన శ్రీమంతుడు, వీరుడు శతబలి అనే వానరుడు, ఆ తర్వాత మేరు పర్వతం లాంటి కాంతి కలిగిన పరాక్రమవంతుడైన తార తండ్రి సుషేణుడు అనేక 1000 కోట్ల వానరాలతో కనిపించాడు. ఆ తర్వాత సుగ్రీవుని మామగారు సమర్థుడు అయిన రుమ తండ్రి 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. పద్మ పరాగం లాంటి శరీర కాంతి, బాలసూర్యుని లాంటి ముఖము కలిగి బుద్ధిమంతుడు, వానర శ్రేష్ఠుడు, వానరులందరిలోనూ మంచి స్వభావం కలిగిన వాడు శ్రీమంతుడు, హనుమంతునికి తండ్రి అయిన కేసరి అనే వానర నాయకుడు అనేక సహస్ర సంఖ్యలో ఉన్న వానరులతో కలిసి వచ్చాడు. అంతేకాకుండా 1000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన భయంకరమైన పరాక్రమం కలిగిన గోలాంగూలాల మహారాజైన గవాక్షుడు అంతలోనే కనిపించాడు. అతని వంక చూస్తూ ఉండగానే శత్రు వినాశకుడైన ధూమ్రుడు భయంకరమైన వేగం కలిగిన 2000 కోట్ల భల్లూకాలతో కలిసి కనిపించాడు. మహాపరాక్రమం కలిగిన పనసుడు అనే సేనానాయకుడు మహాపర్వతాలతో సమానమైన భయంకరాలైన 3 కోట్ల వానరులతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత 10 కోట్ల వానరులతో కలిసి వచ్చి నల్లటి కాటుక కుప్ప పడేసుందా అన్నట్టు పెద్ద శరీరం కలిగిన నీలుడనే సేనానాయకుడు కనిపించాడు. ఆ తర్వాత మేరు పర్వతం లాంటి కాంతి కలిగిన మహాపరాక్రమవంతుడైన గవ్యుడు అనే సేనానాయకుడు 5 కోట్ల వానరాలతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత బలశాలి అయిన దరీముఖుడు అనే సేనానాయకుడు 1000 కోట్ల వానరాలతోటి వచ్చి సుగ్రీవుడి వద్ద నిలబడ్డాడు. ఇక మహాబలవంతులు అశ్వనీ దేవతల పుత్రులు అయిన మైంద ద్వివిధులు ఇద్దరు కూడా ఒక్కొక్కరు 1000 కోట్ల వానరాలతో కలిసి వచ్చి కనిపించారు. బలవంతుడు, వీరుడు, మహా తేజస్శాలి అయిన గజుడు 3 కోట్ల వానరాలతో కలిసి సుగ్రీవుడి వద్దకు వచ్చాడు.
మహా తేజస్శాలి అయిన జాంబవంతుడనే భల్లూకరాజు 10 కోట్ల భల్లూకాలతో సుగ్రీవుడి వద్దకు వచ్చాడు. ఇక పరాక్రమవంతులైన వానరులతో కలిసి మహా తేజస్శాలి మహాబలవంతుడు అయిన రుమణుడు అనే వానరుడు 100 కోట్ల మంది వానరులతో కూడి శీఘ్రంగా వచ్చేశాడు. 10,000 కోట్ల వానరులు అలా వెంటరాగా గంధమాదనుడు వచ్చాడు. తండ్రి వంటి పరాక్రమం కలిగిన యువరాజైన అంగదుడు 1000 పద్మాలు 100 శంఖాల వానరులతో వచ్చాడు. నక్షత్రం వంటి కాంతి భయంకరమైన పరాక్రమం కలిగిన తారుడు అనే వానరుడు 5 కోట్ల వానరాలను వెంట పెట్టుకొని దూరం నుంచి కనిపించాడు. ఇక 11 కోట్ల వానరాలకు ప్రభువు మహావీరుడు అయిన ఇంద్రజానువు అనే సేనానాయకుడు వారితో కూడి కనిపించాడు. ఇంకా ఆ తర్వాత బాలసూర్యుని లాంటి కాంతి కలిగిన రంభుడు వానరుల అయుతంతో సహస్రంతోనూ శతంతోనూ కూడిన వాడే వచ్చాడు. సేనానాయకుడు వీరుడు బలవంతుడు అయిన దుర్ముఖుడనే వానరుడు 2 కోట్ల వానరాలతో కలిసి వచ్చాడు. హనుమంతుడు కైలాస శిఖరాల వంటి ఆకారం కలిగిన భయంకరమైన పరాక్రమం కలిగిన 1000 కోట్ల వానరులను తీసుకొని వచ్చాడు. మహాపరాక్రమం కలిగిన నలుడు కూడా 100 కోట్ల 1,100 వానరులతో కలిసి వచ్చాడు. ఇక దరీముఖుడు శ్రీమంతుడైన దరీముఖుడు 10 కోట్ల వానరులతో కలిసి ధ్వని చేస్తూ మహాత్ముడైన సుగ్రీవుడి వద్దకు వచ్చి నిలిచాడు. ఆ తర్వాత శరభుడు కుముదుడు వన్హి రంభుడు అసంఖ్యాకమైన కామరూపం కలిగిన ఇలా ఎందరో వానరులు వానర సేనా నాయకులు సకల భూమిని పర్వతాలను వనాలను కప్పివేస్తూ వచ్చి నేల మీద వాలారు. ఆ వానరులంతా దూకుతూ ఎగురుతూ గర్జిస్తూ మేఘాలు సూర్యుని చుట్టూ చేరినట్టు సుగ్రీవుని చుట్టూ చేరారు. శ్రేష్టమైన వారు బలం కలిగిన వాళ్ళు బాహువులు కలిగిన వారు అయిన వానరులు అనేక శబ్దాలు చేస్తూ వచ్చి చేరారు. శిరస్సులు వంచి వానరరాజైన సుగ్రీవుడికి తమ రాకను తెలిపారు. ఇంకా కొంతమంది వానర నాయకులు యథోచితంగా వచ్చి సుగ్రీవుడిని కలిసి చేతులు జోడించి నిలబడ్డారు. ధర్మం తెలిసిన సుగ్రీవుడు తొందరపడుతూ చేతులు జోడించి నిలిచి శీఘ్రంగా వచ్చిన వారందరినీ గూర్చి రాముడికి తెలిపి వాళ్లతోటి, ఓ వానర నాయకులారా, మీ సైన్యాలను సుఖంగా పద్ధతి ప్రకారం పర్వతాల మీద సెలయేళ్ల వద్ద వనాల్లో నిలిపినట్లయితే ఆ బలం ఎంత అనేది తెలుసుకోవడానికి రాముడికి సాధ్యమవుతుంది, తేలికవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత రాముడితోటి, స్వామి రామచంద్ర, బలవంతులు స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు చూడడానికి మహేంద్రుడి వంటి కాంతి కలిగిన వారు, నాకు తెలిసిన అన్ని దేశాల్లో నివసించే వారైన వానర శ్రేష్ఠులంతా కూడా వచ్చి నిల్చున్నారు. దైత్యులతోనూ దానవులతోనూ సమానులు. భయంకరమైన ఈ వానరులు గొప్ప పరాక్రమం కలిగిన వారు. రామ, వీరు కేవలం పరాక్రమవంతులు మాత్రమే కాదు స్వామి, భూమి మీద నీళ్ల మీద సంచరించగలిగిన వాళ్ళు, అనేక పర్వతాల్లో నివసించే వాళ్ళు, వీళ్ళంతా కూడా కోట్ల కొలది నీకు కింకరులై వచ్చి ఉన్నారు. వీళ్ల పనులు, పూర్వం వీరు చేసిన కార్యాలు ఎంతో ప్రసిద్ధమైనవి. బలవంతులైన వీళ్లకు అలసట అంటే ఏమిటో తెలియదు. పరాక్రమంతో కూడా ప్రసిద్ధులు. ప్రయత్నం చేయడంలో ఉత్తములు. స్వామి, శత్రు సంహారకుడవైన శ్రీరామచంద్ర, ప్రభు హితాన్నే కోరుతారు ఈ వానరులంతా కూడా. ప్రభు ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. నువ్వు ఏం చెప్పినా చేస్తారు. అందుకని ఏది తగిన కార్యమో చెప్పు. ఈ సైన్యమంతా ఇప్పుడు నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ కార్యం గురించి అన్ని విషయాలు నాకు తెలిసినవే. అయినా సరే తగిన విధంగా నీవే ఆజ్ఞాపించు తండ్రి అంటూ అడిగాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని కౌగిలించుకొని, నాయనా సుగ్రీవ, చాలా గొప్ప బుద్ధిమంతుడవు నువ్వు. అసలు సీత జీవించి ఉందా లేదా అన్న విషయాన్ని, రావణుడు నివసించే ప్రదేశాన్ని తెలుసుకోవాలి. ఆ తరువాతనే నీతో కలిసి నేను ఆ సమయానికి తగినట్లు చేయగలుగుతాను. సీతాన్వేషణ కార్యం నాకు కానీ లక్ష్మణుడికి కానీ సాధ్యమయ్యే పని కాదు. నీవే ఇందుకు సమర్థుడవు. ఇది సఫలమవ్వడానికి నీవే కారణమవుతావు. నా కార్యం విషయంలో ఏం చేయాలి అనేది నీవే ఆజ్ఞాపించు. నీకు బాగా తెలుసు కదా, ఎలాంటి సందేహం లేదు నాకు. మంచి హృదయం కలవాడవు, వినయము పరాక్రమము బుద్ధి కలిగిన వాడవు, కాల విశేషాలను గుర్తించగలవాడవు, నాకు అత్యంత ఆప్తుడవు. అందుకని
నీవే ఏం చేయాలి, సీతను ఎలా అన్వేషించాలి, ఎవరిని ఎటు పంపించాలి అనేది నీవే నిర్ణయించు అని చెప్పాడు.